హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 65. అయ్యో అర్జున్ అని అతని నోటికి వాటర్ అందించింది. తాగించలేదు. ఇద్దామని అనుకుంది. బట్ మనోడు తన మామకు చుక్కలు చూపించాలని బేబీ చేతిని గ్లాసును కలిపి పట్టుకుని తాగాడు. ఓరగా మామని చూస్తూ. బేబీ ఒక్క క్షణం షాక్ అయ్యింది. బట్ తేరుకుని మండుతుంది కదా అందుకే తన హ్యాండ్ తాకాడు అని అనుకుంది. ఈసారి అర్జున్ చేష్టలకు అతని మామకు నోటితో పాటు కడుపు కూడా మండింది. ఏంటి వీడు నా బిడ్డను కొట్టేసి నా ఆస్తిని కూడా లాక్కోవాలని చూస్తున్నాడా? అర్జున్ దత్తలా యాక్ట్ చేయమంటే జీవిస్తున్నాడు. అసలు వాడు వీడు ఒక్కడేనా? అర్థమే చావట్లేదు. గౌతమ్ అన్నట్లు నేను మోసపోవటం లేదు కదా అని అనుకున్నాడు. రాముని చూసి నవ్వుతున్నాడు అర్జున్. అల్లుడి గారు మీరు ఆవకాయ ఎందుకు తిన్నారు? అయ్యో అత్తయ్య మేడంజీ, మామయ్య సార్ గారే నాకు వేశారు అని అంది ఇన్నోసెంట్‌గా. శాంత రాముని గుడ్లు ఉరిమి చూస్తుంది. రాము డాడీ ఫేసు క్వశ్చన్ మార్క్‌లా ఉంది. ఏ శాంత నేనెందుకు వేస్తాను? నాకేం అవసరం లేదు అని అన్నాడు. అందరి పతిదేవుళ్ళ పెళ్ళానికి భయపడుతూ. శాంత కోపంగా చేతులు కట్టుకుని రాముని చూస్తుంది. ఏంటి శాంతి అని అన్నాడు ఆ చూపుకి భయపడి. మీ చేతిలో స్పూన్ ఉంది చూడండి అని అంది. రాము తన చేతిలో ఉన్న స్పూన్ని చూసి మై గాడ్ ఇదెలా నా దగ్గర ఉందో నాకు తెలీదు అని అన్నాడు. హా కాకేమన్నా తీసుకొచ్చిందేమో. ఇదేనా మీరిచ్చే అల్లుడి గారికి మర్యాద అని అంది కసిరినట్లుగా. మమ్మీ అని అంది బేబీ. అలరోడు వాళ్ళ గొడవను ఎంజాయ్ చేస్తూ మెక్కుతున్నాడు. అర్జున్ దత్తాను తలుచుకుని భారీగా తినేసింది. ఎందుకే అంత ఇలా తింటున్నావు హెవీ అవుతుందని శాంత అంటే దిష్టి పెట్టకండి మేడం, ఆడవాళ్ళు అలానే తినాలి. వాళ్ళు అలా తింటేనే స్ట్రాంగ్గా ఉంటారు. ఆటోమేటిక్గా మన దేశం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అని విజయ్ దేవరకొండ మూవీ డైలాగ్ విసిరాడు అల్లరుడు. సైలెంట్గా ఇక అందరూ తినేశారు. బేబీ అయితే ఇష్టంగా 2 ముద్దలు ఎక్కువగానే తింది. బేబీలో ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆమె ఆనందం ఏంటి ఎందుకో తెలుసు కనుక సైలెంట్గా తిన్నాడు అర్జున్. అమ్మ అని ఆయాసంతో వచ్చి సోఫాలో వాలింది. రాత్రంతా అర్జున్ దత్తతో కబుర్లు చెప్తూ ఉంది. కడుపులో 4 మెతుకులు పడగానే నిద్రాదేవి ఆహ్వానం పంపుతుంటే సోఫాలో తూలుతుంది. కూతురు అవస్థలు తండ్రి ఇటు హస్బెండ్ చూసి ఆమెను పైకి తీసుకువెళ్ళాలి అనుకున్నారు. ఇక ముద్దుగా సోఫాలో ఉన్న చిన్నపిల్లలాగా కునికిపాట్లు పడుతూ ఉంది బేబీ. మనలానే ముద్దుగా పప్పీలా చిట్టి డాగీలా ఉన్న తను ఇంకా ముద్దొస్తుంది అర్జున్కు. సో క్యూటీ అని అనుకుని సన్నగా నవ్వుతూ పెదవులు కదిలించాడు. సోఫాలో ఉన్న బేబీ కింద పడిపోబోతుంటే రాము డాడీ ఎత్తుకుందాం అనుకున్నాడు. బట్ అల్లుడు గారు ఆ డ్యూటీ తీసుకుని బేబీని 2 చేతులతో లిఫ్ట్ చేశాడు ఫాస్ట్ గా వచ్చి. నిద్రలో అల్లరోడి చుట్టూ హారంలా చేతులు వేసింది. అతన్ని టచ్ ను మనసారా ఫీల్ అయ్యింది బేబీ. ఇక రాము డాడీకి కోపం వచ్చి అర్జున్ అని అన్నాడు. ఏంటండి ఆ పిలుపు? అల్లుడు గారు అని అనండి. అటు శాంత. ఇంక శాంత కూడా మెడిసిన్‌తో వచ్చింది. అబ్బా! ఇదొకతి నా ప్రాణానికి అని అనుకున్నాడు తల కొట్టుకుని. అయ్యా బాబూ! మెడిసిన్ తెచ్చాను. మన బేబీ కోసం అని అంది. పైకి తీసుకురండి మేడం అని అన్నాడు. బేబీని ఎత్తుకుని ముందు అర్జున్, వెనక వాటర్ బాటిల్ మెడిసిన్స్ తీసుకుని శాంత కూడా పైకి వెళ్ళింది. వాళ్ళనే గుర్రుగా చూసి నా బేబీని నాకు దూరం చేయటం లేదు కదా నువ్వు అని సోఫాలో కూలబడ్డాడు రాము డాడీ. ఇంక కట్ చేస్తే నిక్కీ రొమాన్సు. ఇక నిఖితను నిఖిల్ పైకి లేపి తన పెదవుల మీద పెదవులు కలిపి సారీరా, క్షణికావేశంలో కొట్టాను, రియల్లీ సారీ అని అన్నాడు. పొట్టి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మౌనంగా అతన్నే చూస్తుంది తప్ప ఏమీ మాట్లాడటం లేదు. పొట్టి సారీ అని అన్నాడు. మళ్ళీ మౌనం. నిట్టూర్చి బాల్కనీ వైపు వెళ్దామా అని అంటుంటే అయోమయంగా చూస్తుంది. అంటే తన అన్న మొగుడికి ఆర్డర్ వేశాడు కదా ప్యాంపర్ చెయ్యాలని, కెమెరా అక్కడే ఉందని కూడా. అర్జున్ దత్త హింట్ ఇచ్చాడు కూడా. హూ అని అంది. హూ లేదు ఆ లేదు, కట్ అని ఆమెను ఎత్తుకుని తీసుకుని వెళ్ళి బాల్కనీ దగ్గర రైలింగ్ మీద కూర్చోబెట్టాడు. అప్పుడే గౌతమ్ నుంచి నిఖిల్కి కాల్ వస్తుంది. కర్నూల్, ఇక అది అలకనంద ఆలయం. ఈ రోజు ఈ ఇంటి మహాలక్ష్మి అలకనంద పుట్టినరోజు. గత 25 ఏళ్లుగా ఆమె బయటకు రావాలని కుటుంబంతో పాటు ఊరు వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజు వస్తుందంటారా? ఇక అర్జున్ దత్త యజ్ఞం చేసే రోజు, అలకనంద బర్త్డే కూడా రెండూ ఒకే రోజు వచ్చాయి. ఇక అలకనంద రూమ్ దగ్గర భోజనం పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు నరసింహారెడ్డి.
పనివారు అయినవారు అందరూ ఆమె ఈ రోజైనా తలుపు తీస్తుందేమోనని చూస్తూ ఉంటే నరసింహ ఎంత పిలిచినా తలుపు తీయట్లేదు. పాతికేళ్లుగా తీయని తలుపు ఇయాల తీస్తుందా ఏంటి? ఒక్క పని మనిషి అనడం ఆలస్యం. ఆమె మీదకు కత్తి విసిరింది వేదావతి. ఇన్నాళ్ళుగా బయటికి రాకుండా తినకుండా గదిలో ఎట్టా ఉంటుంది అని ఒక ఆవిడ. అసలు తింటుందా? ఒంటికి రెండుకి వెళ్తుందా? అసలు ఉందా చచ్చిందా అని అంటుంది. నరసింహ వెంటనే ఆమె తలను అందరి ముందే నరికాడు. ఏయ్, అది నా తోడబుట్టింది. ఈ ఇంటి మహాలక్ష్మి. దాన్ని అన్ని మాటలు అంటారా అని అరిచాడు. నరసింహలో ఉగ్రవాదం చూసిన పనివారు వెన్నులో వణుకు పుట్టింది. తల్లి, తలుపు తీయమ్మా అని వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ముఖంలో అదే కోపం మెయింటైన్ చేస్తున్నాడు నరసింహ. నీ తోడబుట్టిన దాన్ని కోరిక తీర్చకుండా దాన్ని పుట్టిన రోజు అని నువ్వు భోజనం ప్లేటు కొత్త బట్టలు తెస్తే ఎలా రా, ఎలా తీస్తుంది అంటూ ఆవేశంగా అరుస్తూ వచ్చింది వేదావతి వాళ్ళ అమ్మ. నరసింహ, అమ్మా, నా చెల్లెలు కోరిక నాకు తెలుసు. మన పగ తీర్చానమ్మా. ఏం చేశావురా అని అడిగింది వేదావతి. చేశానమ్మా, ఎవరికీ తెలియనిది. మన ఇంటి బిడ్డ నా చందనమ్మ మాత్రమే తెలిసింది ఒకటి చేశాను. ఆ కుటుంబం మీద పగ తీర్చుకునే టైం వచ్చింది. కాదు, మనం నా చెల్లి అందరం గెలిచే టైం కూడా వచ్చింది. ఏంద్రా నువ్వు అనేది అని అరిచింది వేదవతి. పొగరుగా నవ్వుతూ విషయం అంతా చెప్పాడు నరసింహ. ఆ విషయం ఏదైతే లోపల రూమ్ లో ఉన్న అలకనంద చెవిలో పడిందో మరుక్షణం డోర్ దడేలని తెరుచుకుంది. అన్నా, నువ్వు చెప్పేది నిజమేనా అని ఒళ్ళు గగుళ్ళు పొడిచే అరుంధతిదేవి స్వరంతో అరిచింది. చెల్లెలు తలుపు తెరవడం ఆలస్యం. అన్న పొంగిపోయి, అవునమ్మి, నేను చెప్పేది నిజమే. అదిగో బయటే ఉంది, నువ్వు చూడరా అని నరసింహ తప్పుకుని ఒకరిని చూపించాడు. నరసింహ ఆ వ్యక్తిని అలకనంద గది ముందు నిలబెట్టాడు. ఎవరా వ్యక్తి? గెస్ కొట్టండి, కామెంట్ చేయండి. ఇక అలకనందకి ఈ పేరు ఎందుకు పెట్టానో స్టోరీలో మెయిన్ విలన్ అని మీకు నేను చెప్పాను కదా. సో ఫీల్ అవ్వకూడదు మరి ఆ విలన్ పేరు చెప్పిన తర్వాత. అవి వచ్చే భాగాల్లో తెలుస్తుంది. ఇక నిక్కీస్ రొమాన్స్. నిఖిల్ పొట్టిని పైకి లేపి పెదవుల మీద పెదవులతో నిలిపి సారీ రా, క్షణికావేశంలో కొట్టాను, రియల్లీ సారీ అని అన్నాడు. పొట్టి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మౌనంగా అతన్నే చూస్తుంది. సారీ పొట్టి. అయినా మౌనం. నిట్టూర్చి బాల్కనీ వైపు వెళ్దామా అని అంటుంటే అయోమయంగా చూస్తుంది. అంటే తన అన్న మొగుడు ఆర్డర్ వేశాడు కదా ప్యాంపర్ చెయ్యాలని. కెమెరా అక్కడే ఉందని కూడా అర్జున్ దత్త హింట్ ఇచ్చాడు. హూ అని అంది. హూ లేదు ఆ లేదు అని ఆమెను ఎత్తుకుని తీసుకుని వెళ్ళి బాల్కనీ మీద రైలింగ్ దగ్గర కూర్చోబెట్టాడు. అప్పుడే నిఖిల్ కు గౌతమ్ నుండి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేయలేదు నిఖిల్. అసహనంగా ఫోన్ పెట్టేసి, ఏంటి ఈ నిఖిల్ గడ్ ఎక్కడ చచ్చాడు, కాల్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నాడు అని మేడ్ ఫుడ్ తేవడంతో తింటూ ఆమెను పటాయించాలని చూస్తున్నాడు. వరస్ట్ వేస్ట్ ఫెలో. ఇటు కడుపులో నిగితాను అనుభవించి చంపాలని కసి కూడా ఉంది వాడికి. ఇక్కడ నిఖిల్ గారు పొట్టిని నిక్కీ అని అంటూ ముద్దుగా పిలుస్తూ కొట్టిన చోట కందిన చోట జెల్ అప్లై చేస్తున్నాడు. ముఖం మార్చుకుని చూస్తుంది పొట్టి. సారీ అని మళ్ళీ చెప్పాడు. ఎందుకు కష్టంగా గొంతుకు పెగిలింది పొట్టిదానికి. కోపంలో కొట్టాను కదా, బట్ రీజన్ నువ్వు అనుకునేది కాదు, వేరేది. అంటే ఏంటి సార్ అని అంది అమాయకంగా. ఏం లేదు. నీకు ఇన్ని తెలిసినా కడుపులో పెట్టుకుని బాధపడే కంటే నాతో చెప్తే నేను చూసుకుంటాను కదా అని అన్నాడు లాలనగా. ఆ విషయం మీతో ఎప్పటికీ చెప్పలేను సార్ అని అనుకుంది మనసులో పొట్టి. చెప్పు నిక్కి, నొప్పిగా ఉందా అంటూ రెండు చెంపలపై ముద్దు పెట్టుకున్నాడు. బాధ భయం క్షణాల్లో ఎగిరిపోయినాయి పాపకు. చెంపల్లో చిరు సిగ్గు పుట్టింది. రెప్పలు వాల్చింది. పొట్టి అని ముద్దుగా పిలిచాడు. మరి నిఖిత ఏం దాస్తుంది తెలియకుండా? అప్పు డెత్ విషయం నిఖితకి మాత్రమే తెలుసు. అసలు ఏం జరుగుంటుంది అనేది వచ్చే భాగాల్లో చూద్దాం. ప్రతి స్టోరీలో ప్రతి ఎపిసోడ్లో ట్విస్ట్లు ఇచ్చి వదిలేస్తున్నాను అనుకుంటున్నారా? నన్ను మాత్రం తిట్టుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.